ఇక్కడ మనం ఒక నిజాన్ని ఒప్పుకోవాలి. జాక్సన్ లాంటి వాడే ఏమీ పట్టుకోలేకపోయాడంటే, మరి మనం ఎవరి కోసం సంపాదిస్తున్నాం? పక్కవాడికి చూపించుకోవడానికి కొనే లగ్జరీ కార్ల కోసమా? కాస్త ఆలోచించండి. పోగుపెడుతున్న ఈ ఆస్తిలో మీ పిల్లల సమర్థత ఉందా? లేక మీ అభద్రతా భావం ఉందా? ఈ వారం మీ పిల్లలతో ఆడుకున్నారా? కనీసం మీకోసం మీరు 5% డబ్బునైనా మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టుకున్నారా? మనం ఆస్తులు సంపాదిస్తున్నాం అనుకుంటాం. కానీ మనం సంపాదిస్తుంది కేవలం కాగితాలు మాత్రమే. ఆ కాగితాల మీద మన పేరు తాత్కాలికం. ఇది నా ఆస్తి అని నువ్వు గర్వపడ్డ ప్రతిసారి పైనున్న దేవుడు నిన్ను చూసి నవ్వుకుంటాడు. పెద్ద పెద్ద సైంటిస్టులు, మేధావులు సాధారణ సైకిల్ మీద తిరిగారు. గుర్తుంచుకోండి. ఐశ్వర్యవంతుడు అవ్వడం తప్పు కాదు. కానీ కేవలం డబ్బుతోనే ఐశ్వర్యం వస్తుంది అనుకోవడం పెద్ద తప్పు. జీవితాన్ని మీరు కంట్రోల్ చేయండి. లేదంటే జీవితం మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. చిట్ట చివరికి మనతో మిగిలేది మనం పొందిన తృప్తి, పంచుకున్న ప్రేమ, అనుభవించిన శాంతి మాత్రమే. దురదృష్టం ఏమిటంటే ఈ మూడింటిని మీరు డబ్బుతో కొనలేరు. ఈ క్షణమే మీ వాళ్లకు కాస్త సమయం ఇవ్వండి. హాయిగా నవ్వండి. ఎందుకంటే శ్వాస ఆగిపోయాక వెనక్కి తిరిగి చూసుకుంటే బతికాము అని గుర్తుండాలి, కానీ దాచాము అని లెక్కలు కాదు. మీకు ఈ మాటలు నిజమనిపిస్తే కనీసం ఒక్కరికైనా ఈ వీడియో షేర్ చేయండి. ఎవరికో ఒకరికి ఇది కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు. బతకడం అంటే శ్వాస తీసుకోవడం కాదు, ఆ శ్వాసను ఆస్వాదించడం. మీ జీవితంలో మీకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే విషయం ఏమిటో నాకు కామెంట్స్ లో తెలియజేయండి.